వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో విజువల్స్ ఎలా అనిపించాయి? ఆల్సో ప్రభాస్ ఎలా అనిపించింది? అసలు ఫెంటాస్టిక్, అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. సౌండ్ ట్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. మొత్తం ట్రైలర్ లో మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏంటి? బుజ్జి, ఆఫ్ కోర్స్ బుజ్జి అండ్ దట్ కార్ ఫెంటాస్టిక్. కమల్ హాసన్ ఉంది, ఫేస్ చూపించలేదు కానీ చాలా బాగుంది. మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. కేసబీడి ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. విజువల్ సూపర్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మించుంది, అవుట్ ఆఫ్ ది బాక్స్ అంతే. మాక్సిమం అన్ని కనిపించాయి. చాలా బాగుంది ట్రైలర్. ప్రభాస్ లుక్ అదిరిపోయింది. తన మ్యాచ్ లుక్ గానీ డైనమిక్ పర్సనాలిటీ గానీ అదిరిపోయింది. అన్ని అదిరిపోయి ఫుల్ సూపర్ గా ఉంటది. మూవీ అంటే చెప్పలేమండి, సూపర్ గా ఉంటది. 27th మాత్రం ఫుల్ ఎక్స్పెక్టేషన్స్. రికార్డ్ చెప్పలేవా అన్న, బాబు మించి బాగుంది ట్రైలర్. కమలాసన్ అంటే అయితే అంత ఇది కాదు అండి. బాగుంది ట్రైలర్ మాత్రం బాగుంది. ఎఫెక్ట్స్ సౌండ్స్ ఇవన్నీ డైలాగ్స్ అంటే బాగున్నాయి. విజువల్స్ ఎఫెక్ట్స్ సౌండ్ బాక్స్ ఇవన్నీ చాలా కంప్లీట్లీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ వచ్చేసి. వెయిట్ అండ్ సీ. ఓకే, విజువల్స్ వచ్చేసి కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. యాక్చువల్లీ నేను రెగ్యులర్ గా వచ్చేసి ఎక్కువ హాలీవుడ్ చూస్తుంటా, బట్ ఇది కూడా వచ్చేసి హాలీవుడ్ రేంజ్ లో ఉంది. విజువల్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి గూస్ బంప్స్. ఇట్స్ అన్ కంప్లీట్ గూస్ బంప్స్. ఓకే, యా. ఓవరాల్ ట్రైలర్ లో వచ్చేసి అయితే అమితాబ్ బచ్చన్ వచ్చేసి అతను మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అతను వచ్చేసి ఒక సామ్రాజ్యాన్ని రక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది అందులోపల. అండ్ అతనికి అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ వీళ్ళిద్దరికి ఉన్నటువంటి ఫైట్ వచ్చేసి అయితే ఖచ్చితంగా ఫ్యాన్స్ మాత్రం సాటిస్ఫై అవుతారు ఆ ఫైట్ వాళ్ళు. ఎవ్రీథింగ్ దట్స్ ద మెయిన్ థింగ్. ఇట్స్ అన్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రభాస్ అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ అయితే కంప్లీట్ డిఫరెంట్. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఏ మూవీ వచ్చినా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇందులోపల కూడా కంప్లీట్లీ బ్రహ్మానందం అండ్ ప్రభాస్ వచ్చేసి మాత్రం కంప్లీట్ మనల్ని హ్యాపీగా సాటిస్ఫై చేసేస్తారు. దట్స్ ద మెయిన్ థింగ్. ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. బాగుంది అన్న. కలికి మాత్రం బడ్జెట్ 5,000 కోట్లు దాటుతా అంటారు కానీ బాగుంది. దాటుతుంది కలికి మాత్రం. బుజ్జి హైలైట్. కలికి ఫ్యాన్ పర్లేదు. ప్రభాస్ చూడాల్సిందే. ప్రభాస్ గురించి బాగుంది. ప్రభాస్ డైలాగ్ రండి ఫస్ట్ టైం కదా మేడం. ఇప్పటికిప్పుడు అంటే చెప్పలేం కానీ మూవీకి వస్తాయి. శ్రీకాకుళం నుంచి వచ్చాను ట్రైలర్ చూడడానికి. అంటే చదువుకోవడానికి వచ్చాం అనుకోకుండా వచ్చాను అందులోకి. పర్లేదు, బాగుంది సినిమా. బ్రహ్మానందం గారు లీడర్ గా వచ్చారు మరి సినిమాలోకి. ఎలా ఉంటది మరి చూడాలి. పర్లేదు, బాగుంది. 5,000 కోట్ల బడ్జెట్ అనేది దాటుతుంది అనుకోండి ప్రభాస్. అనుకుంటున్నా బ్రేక్ చేద్దాం అనేసి. ఏదో చూడాలి. విజువల్స్ బాగున్నాయి. సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్ బుజ్జి అని చూడాల్సింది ఇంకా. పర్లేదండి. పర్లేదంటే ఇంక నేను ప్రభాస్ ఫ్యాన్ కాలేజ్ వచ్చా. పర్లేదంటే బాగుంది. లేడీస్ ఉన్నారు గట్టిగా మాట్లాడదామంటే, బట్ పగిలిపోయింది. థియేటర్ కి గట్టిగా నార్మల్ గా కాదు, సీట్లు ఇట్లా షేక్ అయ్యాయి. హాలీవుడ్ లో ఓన్లీ యాక్షన్ ఉంటది, ఇది ఉంటది, దానికి తగినట్టు మ్యూజిక్ ఉంటుందా అంటే నాకు తెలిసి కష్టమే. హాలీవుడ్ కి గట్టిగా దింపేస్తున్నాం అనేది క్లియర్ గా అర్థమైంది. సో హాలీవుడ్ కి మనం సమాధానం నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నాము. మామూలుగా బాహుబలి, సాహో ఏవో ఇచ్చుకుంటూ వచ్చాం చిన్నవన్నీ కూడా, బట్ హాలీవుడ్ కి వెనకాల నుంచి గట్టిగా దింపబోతున్నాం అనేది మటుకు క్లియర్ గా అర్థమైపోయింది నాకు. అది నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైలర్. ఈ చిన్న ట్రైలర్ కే ఇలా ఉంటే రేపు సినిమా వస్తే థియేటర్ లో ఎలా ఉంటది అనేది ఒక రేంజ్ లో అసలు ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఎవరన్నా ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి, లేదా దగ్గర 10,000-15,000 టికెట్ రెడీ పెట్టేసుకోండి. మామూలు మాస్ కాదు ఇది. ప్రభాస్ రెబల్ మాస్ అన్నమాట. ప్రభాస్ గారిని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాము అనేది తెలుస్తుంది. కామెడీ కనిపిస్తుంది ఆయనలో, కామెడీ టైమింగ్ కనిపిస్తుంది ఈ సినిమాలో కంప్లీట్ గా. యాక్షన్ మూవీ విత్ కామెడీ అంటే ప్రభాస్ గారిని మామూలుగానే యాక్షన్ ఎపిసోడ్ లో చూస్తే పూనకాలు వస్తాయి. విత్ కామెడీ అంటే ఇంక చెప్పక్కర్లేదు అది. అండ్ బ్రహ్మానందం గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా మనకు తెలియని ఎన్నో పేర్లు ఉన్నాయి. నాని గారు అంటున్నారు, దేవరకొండ గారు అంటున్నారు, మృణాల్ ఠాకూర్. సో అది స్క్రీన్ మీద ఇట్స్ లైక్ యూనివర్స్ అంతే. కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకున్నారు. అసలు ఏం తగ్గేదిలే. నెక్స్ట్ లెవెల్ ట్రైలర్ సినిమాకి థియేటర్ లో పగిలిపోవడం ఖాయం. హాలీవుడ్ మూవీలో వచ్చి టాలీవుడ్ లో ఆడుతుంటే టాలీవుడ్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసిన తర్వాత ఎక్కకుండా ఎందుకు ఉంటది? అది కూడా మన రెబల్ స్టార్. అసలు ఆ క్వశ్చనే తప్పు.
అలాంటి వాడినవి ఏం లేకపోవచ్చు, ఇది అలాంటి దాన్ని మించి ఆడుతున్నా కదా. హాలీవుడ్ కి మనం గట్టిగా ఒక ఛాలెంజ్ ఎదురుతున్నాం. హాలీవుడ్ వాళ్లే కాదు, మామూలుగా బాహుబలితోనే మనం సమాధానం ఇచ్చేసాం. కానీ సమాధానం కాదు, వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇసురుతున్నాం. మీకంటే గట్టిగా మేము సినిమా తీస్తాం హాలీవుడ్ రేంజ్ లో. సో హాలీవుడ్ కి దీన్ని మించి ఏమన్నా తీయగలిగితే వాళ్ళు ఆలోచించుకోవాలి. ట్రైలర్ అయితే నాకు అలాగే అనిపించింది. మన తెలుగు వాడు హాలీవుడ్ కి మించి తీశాడు. ఆ విజువల్స్ కానీ ఏదన్నా కానీ చాలా గ్రాండ్యూర్ గా, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టైం తీసుకున్నా గానీ ఆ తీసుకున్న టైంకి వాల్యూ కనిపించింది. ఇన్నాళ్ళు వెయిటింగ్ కి ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఇంతకాలం కల్కి 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 అని వెయిట్ చేసినందుకు వాళ్ళకి మామూలుగా ప్రభాస్ గారు ట్రీట్ ఇవ్వట్లేదు. ఇట్స్ గోనా బి ఎ బ్లాస్ట్. వాళ్ళు ఇప్పుడు కాదు, మళ్లీ ఇంకొక సినిమా ప్రభాస్ వచ్చేదాకా వాళ్ళు పండగ చేసుకోవచ్చు. అది 10 సంవత్సరాలైనా కూడా వాళ్ళు కల్కి చెప్పుకుని బతికేస్తారన్నమాట. ఆ రేంజ్ హిట్ ఇస్తున్నారు ఆయన. దీపికా పదుకోన్ అండ్ అలాగే దిశా పటాని క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ క్యారెక్టర్స్ అదే అంటే చాలా ట్విస్ట్స్ ఉన్నట్టున్నాయి. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి అనేది సినిమా వస్తే కానీ తెలీదు. దీపికా పదుకోనే గారు బేబీ క్యారీ చేస్తున్నారు. ఎవరా బేబీ అంటే అదొక క్వశ్చన్ మార్క్ లో ఉంది. మళ్ళీ అది ప్రభాస్ గారా ఒకళ్ళని కాపాడాలి నేను అంటూ అమితాబ్ బచ్చన్ గారు ఆ బేబీని కాపాడటం చూసాం. మరి ప్రభాస్ గారికి దీపికా పదుకోనే గారికి ఉన్న సీన్స్ కూడా చూసాం. సో ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ ఉంది. కంప్లీట్ గా సినిమా వస్తే గానీ చెప్పలేం. బట్ ఎవరి క్యారెక్టర్ కి వాళ్ళకి 100% ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది క్లియర్ గా తెలుసుకుంది. అండ్ బుజ్జి గురించి మెయిన్ గా, బుజ్జి థియేటర్ లో ర్యాంప్ ఆడేస్తుంది, వెయిట్ చేయండి.